రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ బియ్యం స్కామ్ లో పేర్ని నాని భార్య జయసుధ బందర్ తాలూకా పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. రేషన్ బియ్యం స్కామ్ లో మచిలీపట్నం పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పేర్ని జయసుధ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తుంది. ముందస్తు బెయిల్ సమయంలో విచారణకు సహకరించాలని జిల్లా కోర్టు ఆదేశించింది. దీంతో విచారణకు హాజరవ్వాలని జయసుధ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రేషన్ బియ్యం స్కామ్ లో పేర్ని నాని భార్య జయసుధ బందర్ తాలూకా పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. రేషన్ బియ్యం స్కామ్ లో మచిలీపట్నం పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పేర్ని జయసుధ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తుంది. ముందస్తు బెయిల్ సమయంలో విచారణకు హాజరు అవ్వాలని జిల్లా కోర్టు ఆదేశించింది. దీంతో విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు జయసుధ. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. మాయం సంబంధించి ఏవైతే పేర్ని నాని మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ గూడెం నుంచి కూడా రేషన్ బియ్యం మాయమైన కేసుకు సంబంధించి ఏమనుగా ఉండటం జరిగింది. అయితే తాజాగా మచిలీపట్నం జిల్లా కోర్టులో బెయిల్ కూడా ముందస్తు బెయిల్ కూడా అనుమతిస్తే దానికి సంబంధించి బెయిల్ కూడా మంజూరైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి విచారణ నిమిత్తం బందర్ తాలూకా పిఎస్ కి రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు 2:30 సుమారు ఆ ప్రాంతంలో బందర్ తాలూకా పిఎస్ కి మాజీ మంత్రి పేర్ని సతీమణి హాజరవడం జరిగింది. అయితే రేషన్ బియ్యం మాయం కేసులో ప్రస్తుతం A1 గా ఉంది జయసుధ. విచారణకి హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పేర్ని జయసుధ తన న్యాయవాదులతో కలిసి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కి వస్తడం జరిగింది. అయితే జయసుధను ప్రస్తుతం ఆర్పేట సిఐ యేసుబాబు విచారణ ఇస్తున్నారు. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం విచారణలో భాగంగా అసలు ఆ గోడౌన్ ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు, అక్కడ రేషన్ బియ్యం మాయం సంబంధించి ఎక్కడికి ఆ రేషన్ బియ్యం తరలింపు జరిగింది, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, దాదాపు 7,557 బస్తాలు మాయమైనట్టు కూడా అధికారులు తేల్చిన నేపథ్యంలో ఎక్కడికి ఈ బస్తాలన్నీ కూడా పంపడం జరిగింది, స్టాక్ ఎక్కడి నుంచి వచ్చాయి, MSL పాయింట్ కి ఎక్కడికి వెళ్ళడం జరిగింది, అదేవిధంగా జయసుధ పిఏకి సంబంధించి మేనేజర్ పిఏకి సంబంధించి A2 గా ఉంటుంది. మానస్ తేజ బ్యాంక్ అకౌంట్ కి 24 లక్షల రూపాయల అమౌంట్ జమ అవటం పోలీసులు గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా జయసుధని విచారించే అవకాశం అయితే ఉంది. ఇక లారీ డ్రైవర్ అకౌంట్ లో 16 లక్షలకి జమ అవటంతో దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు జయసుధకి సంబంధించి అసలు ఈ బియ్యం వ్యవహారానికి సంబంధించి ఏం తెలుసు, ఎప్పటి నుంచి ఈ లావాదేవీలు జరుగుతున్నాయి, ఒక పక్క ఇన్ని బస్తాలు అంటే దాదాపు 7,557 బస్తాలు మాయమైపోతుంటాయి, ఎందుకు కనిపెట్టలేకపోయారు, అదేవిధంగా ఎక్కడికి తరలింపు జరిగినాయి, దీనిలో కీలకమైన పాత్ర ఎవరిద్దరూ ఉందా అనే అంశాలన్నిటికి సంబంధించి కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే పేర్ని జయసుధ విచారణకు వచ్చిన నేపథ్యంలో మరొకసారి గతంలో పేర్ని నానికి పేర్ని కిట్టు ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారు విచారణకి హాజరు కాలేదు. అయితే తాజాగా మళ్ళీ ఇంకోసారి వారికి నోటీసు కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈ రోజు పేర్ని జయసుధ విచారణకి హాజరైంది. A1 గా ఉన్నారు ఈ కేసులో. గోదాం కూడా తన పేరు మీద ఉండటంతో ప్రస్తుతం అజ్ఞాతం వీడి ఈ రోజు పోలీసు విచారణకి హాజరవడం జరిగింది. లేకపోతే ఖచ్చితంగా ఏదైతే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందో న్యాయస్థానం, కాబట్టి విచారణకు రాకపోతే ఆ బెయిల్ కనుక రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు పోలీసులు విచారణకు రావడం జరిగింది. అయితే పోలీసులు విచారణలో ఎంతవరకు సహకరిస్తారనే దానికి సంబంధించి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రేషన్ బియ్యం మాయానికి సంబంధించి కొంత పోలీసులు విచారణలో వేగవంతం పెంచారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.